న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్ లో కొత్త అంశాలు బయటకొచ్చాయి. చెవిరెడ్డి గన్మెన్ బాలాజీ రిమాండ్ రిపోర్ట్ లో కీలక వివరాలు ఉన్నాయి. చెవిరెడ్డి ఆదేశాలతోనే బాలాజీ, నవీన్ హైదరాబాద్ నుంచి ఏపీకి డబ్బు తరలించారని సిట్ పేర్కొంది. హైదరాబాద్, విజయవాడ నుంచి ప్రకాశం, చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాలకు లిక్కర్ క్యాష్ తరలించి వైసీపీ అభ్యర్థులకు అందించారని సిట్ గుర్తించింది. ఇటు తాడేపల్లిలోని ప్రణయ్ ప్రకాష్ అపార్ట్మెంట్ నుంచి 8 కోట్ల నుంచి 9 కోట్ల రూపాయలు ఉన్న బాక్స్ను తరలించారని సిట్ గుర్తించింది. దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాహిత్య లైవ్ ద్వారా అందిస్తారు. సాహిత్య, చెప్పండి. ఇటు చెవిరెడ్డి గన్మెన్ బాలాజీ రిపోర్ట్ లో కొన్ని సంచలనమైన విషయాలు బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. అసలు రిమాండ్ రిపోర్ట్ లో ఏమేమి ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి? ఏపీ లిక్కర్ స్కామ్లో A35, 36 బాలాజీ, ఇటు ఎవరైతే నవీన్ ఉన్నారో ఇద్దరిని కూడా మహారాష్ట్ర ఇందోర్ నుంచి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అయితే కనుక సిట్ అధికారులు సిట్ కార్యాలయానికి నిన్న సాయంత్రం 8:30 గంటల సమయానికైతే తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ నుంచి కూడా సిట్ కార్యాలయంలో వాళ్ళని అక్కడ నుంచి ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్ రిపోర్ట్లో అనేకమైన కీలకమైన విషయాలు అయితే కనుక బయటకు వెలుగులోకి వస్తున్నాయని చెప్పొచ్చు. అయితే గతంలో ఎవరైతే ఈ బాలాజీ ప్రత్యేకంగా గన్మ్యాన్ ఉన్నాడో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి కూడా అతను ఈ డబ్బులు ట్రాన్సాక్షన్ ఎక్కడైతే హైదరాబాద్ నుంచి పలు ఊర్లకైతే కనుక, అంటే తిరుపతి కానీ ఇటు ఏదైతే కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా వాటన్నిటికీ కూడా డబ్బులు బాక్సుల్లో తరలించినట్టుగా కూడా రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. అయితే మార్చి 1వ తేదీ నుంచి మే 9 వరకు కూడా 13 సార్లు 8 నుంచి 9 కోట్ల రూపాయలను అయితే కనుక బాక్సుల్లో ఆ డబ్బుల కట్టలను అయితే కనుక నియోజకవర్గ భారీలుగా అయితే కనుక వాళ్ళ పిఏలకు అయితే అందజేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇటు కావలి రామరెడ్డి ప్రతాప్ రెడ్డి పిఏకి కూడా గత ఎమ్మెల్యే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన పిఏకి కూడా బాలాజీ డబ్బు అందించినట్టుగా, డబ్బు కట్లని ఒక బాక్సుల్లో పంపించినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. అయితే తుడా వాహనం ఏదైతే ఉందో ఈ డబ్బులన్నింటినీ పంపించడానికి అయితే కనుక ఒక వాహనాన్ని వాడారు. అది ముందు నుంచి కూడా ప్రస్తావనలో వస్తూ ఉంది. కాబట్టి ఆ తుడా వాహనాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు పెట్టిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. తుడా వాహనానికి సంబంధించి కూడా అనేకమైనటువంటి ఆ నగదు, ఆ డబ్బు కట్టలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఎవరైతే వాలంటీర్లకు కూడా నియోజకవర్గ వారీలుగా అయితే కనుక అందించాలి అంటూ కూడా వాళ్ళకు కూడా ఆదేశాలు వెళ్ళినట్టుగా కూడా సిట్ చాలా స్పష్టంగా అందులో మెన్షన్ చేసినట్టుగా కూడా మనకు అర్థం అవుతా ఉంది. ఏప్రిల్ 1వ తారీఖున రామరెడ్డి ప్రతాప్ రెడ్డి పిఏకి ఏదైతే డబ్బుల్ని అందజేశారో దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లను కానీ, దానికి సంబంధించిన ఆధారాలను కానీ ఇటువైపు జడ్జి దగ్గర హాజరుపరిచిన నేపథ్యంలో ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా ప్రతి ఒక్క అంశాన్ని చాలా కీలకంగా రాసిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే 11 మందికి చేరుకుంది. లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా వాళ్ళిద్దరికీ 15వ తారీఖు అయితే కనుక రిమాండ్ విధించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. కాబట్టి వాళ్ళిద్దరినీ కూడా ఇక్కడ ఇప్పటివరకు ఎవరైతే లిక్కర్ కేసుకి సంబంధించిన నిందితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా విజయవాడ జిల్లా జైల్లో అయితే ఉన్నారు. అయితే మిగిలిన ఈ ఇద్దరు బాలాజీ మరియు నవీన్ A35, 36 ఇద్దరిని కూడా గుంటూరు జిల్లా జైలుకి అయితే తరలించిన పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు 3,500 కోట్లకు సంబంధించి కూడా ఇప్పటికీ తెరపైకి వచ్చిన అమౌంట్, దీనికన్నా ఇంకా ఎంత ఎక్కువ అమౌంట్ని వీళ్ళు తరలించారు అనేది కూడా సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ముమ్మరమైన దర్యాప్తులో అయితే కనుక అనేక మంది పేర్లు కూడా బయటికి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా రామరెడ్డి ప్రతాప్ రెడ్డికి సంబంధించి చాలా కీలకంగా మారిందని చెప్పొచ్చు. అతన్ని పిఏకి చాలా స్పష్టంగా బాలాజీ వెళ్ళి డబ్బు కట్ట బాక్స్ని అయితే కనుక అందించినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. కాబట్టి రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా రాశారు. కాబట్టి జడ్జి కూడా చదివారు. సిట్ అధికారులు కూడా వాటి మీద చాలా స్పష్టంగా వాళ్ళని ఎంక్వైరీ చేసి ఆ ఆధారాల ప్రకారం ఆ ఫోన్ ఏదైతే సిగ్నల్స్ ఆధారంగా అయితే కనుక ప్రతి ఒక్క నిందితుడిని కూడా వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇప్పటికే రిమాండ్ కూడా తరలించబడుతుంది. మిగిలిన వాళ్ళందరికీ కూడా 15వ తారీఖు వరకే రిమాండ్ ఉంది. వీళ్ళిద్దరికీ కూడా 15వ తారీఖు వరకు కూడా రిమాండ్ ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇంకెంత మందిని అరెస్ట్ చేయబోతున్నారు, నెక్స్ట్ టార్గెట్ ఎవరనేది అయితే కనుక కాస్త ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సాహిత్య.